మీ అందరికీ బూడిద గురించి తెలిసే ఉంటుంది. కానీ మీలో ఎవరికైనా బాడిద అనే ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. సో నేనే చెప్తాను, వినండి. బాడిద శాస్త్రీయ నామం ఎరిత్రినా ఇండికా. దీని బెరడు, ఆకులు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఒకవేళ మీలో ఎవరైనా కడుపులో క్రిములతో బాధపడుతుంటే 10 నుండి 20 ml బాడిద ఆకుల రసాన్ని 1 స్పూన్ తేనెతో కలిపి డైలీ ఒకసారి తీసుకుంటే కడుపులో క్రిములు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా బాడిద ఆకులు, ఉసిరికాయలు సమపాళ్లలో తీసుకుని చేసిన కషాయాన్ని 50 ml తీసుకుంటే యాసిడిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఆకులపై ఆముదం రాసి వేడి చేసి ఆ ఆకులను చిన్నపిల్లల మాడుపై పెడితే వాళ్ల ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే బాడిద బెరడును ఎండబెట్టి చేసిన పొడిని 1 స్పూన్ 1 కప్పు బియ్యం కడిగిన వాటర్లో కలిపి డైలీ రాత్రిపూట తీసుకోవాలి. ఈ విధంగా 15 రోజులు చేస్తే వెన్ను నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా బాడిద చెక్క చూర్ణంకు సమానంగా పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు, పుండ్లతో బాధపడే వాళ్ళు డైలీ 2 సార్లు 1/2 స్పూన్ చొప్పున తీసుకుంటే అవి క్రమంగా మానిపోతాయి. ఇక కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు బాడిద ఆకులను పేస్ట్ లా చేసి కొంచెం వేడి చేసి కీళ్ల నొప్పులు ఉన్న చోట కట్టులా కడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చెవి నొప్పితో బాధపడే వాళ్ళు ఈ బాడిద ఆకుల రసం 2 నుండి 3 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.